మన తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అయితే రిలీజ్ చేసిందనమాట. అదే రాజు యువ వికాస్ స్కీమ్. ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అదంతా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు కంప్లీట్ దాకా చూడండి. రాజు యువ వికాస్ స్కీమ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందులో ఫస్ట్ రాజు యువ వికాస్ స్కీమ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్. నోటిఫికేషన్ వచ్చేసి March 15, 2025 నాడు రిలీజ్ అయింది. సో దాని తర్వాత రిజిస్ట్రేషన్ వచ్చి March 17, 2025 నుండి స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అంటే 5th April 2025. సో ఈ డేట్స్ ఉన్నాయి కదండి, ఈ ఇంపార్టెంట్ డేట్స్లో మాత్రం మీకు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబుల్ అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైనా సరే తెలంగాణ వాసుడై ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవన్నీ ఎలిజిబుల్ కావన్నమాట. ఓన్లీ తెలంగాణ పీపుల్ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి ఏ జాబ్ ఎలాంటి నిరుద్యోగులు అయి ఉండాలన్నమాట. సో నిరుద్యోగులకైతే ఈ స్కీమ్ చాలా ఈజీ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 5th April to 31st May అనేది అయితే ఉంటుంది 2025 అనమాట. సో ఈ ప్రాసెస్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత లెటర్ అనేది శాంక్షన్ చేస్తారనమాట. రాజు యువ వికాస్ స్కీమ్కి ఎలా అప్లై చేయాలో నేను చెప్తున్నాను. సో మీరైతే ఒక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని అయితే ప్రెస్ చేయండి. ఇదైతే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైటు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు ఎంటర్ కండి. ఎంటర్ అయ్యాక ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని ఉంది కదండి, ఇది చూస్తున్నారు కదా, దీని మీద అయితే మీరు ప్రెస్ చేయండి. దీని మీద మీరు ప్రెస్ చేస్తే మీరు రీడైరెక్ట్ అవుతారనమాట వేరే వెబ్సైట్కి. సో ప్రెస్ చేశాను, రీడైరెక్ట్ అవుతున్నారు. సో రీడైరెక్ట్ అయ్యే తర్వాత ఇలా చూపిస్తుంది అనమాట. అంటే ఇవి కేటగిరీ వైజ్ డివైడ్ అయి ఉంటుందన్నమాట. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ కేటగిరీని మీరు ఎంచుకొని ఫర్దర్గా ప్రొసీడింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అప్లికేషన్ అయితే అలా స్టార్ట్ చేయాలి. సో దానికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ దగ్గర ఉన్న వేరే ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని మీరైతే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కాంటాక్ట్లు ఇచ్చారనమాట. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు కూడా ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ అండి.